ఈరోజు మహిళలమందరము మేము గొప్పగా చెప్పుకునే అవకాశం మాకు వచ్చింది. దయచేసి 2 నిమిషాలు కాదు, ఒక 10 నిమిషాలు మాకు టైం కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. కారణం ఏమంటే, గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఉండగా పొదుపు సంఘాల గురించి పట్టించుకున్న నాయకుడు లేడు. అవునంటారా కాదంటారా అక్కలారా? అవునా కాదా? అవునా కాదా? ఒక్కసారి మీరు నిజంగా వాస్తవం అయితే అందరూ చేతులు ఎత్తాలి. కాదంటారా? అవునా కాదా అక్కలారా? వద్దులే, గట్టిగా చప్పట్లయితే కొట్టండి, ఇంకా గట్టిగా. మేము గొప్పగా చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, మా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో మేము మహిళా సమైక్యలుగా ఏర్పడి ఈరోజు 20 లక్షల నుంచి 30-40 లక్షల లోన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాక మన రేవంత్ అన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తున్నారు అనడానికి మేమే సాక్ష్యం. ఏంటంటే క్యాంటీన్లు. అక్కలారా, ఈరోజు మీలాంటి వాళ్ళమే మేము కూడా ఆ రోజు పొదుపులు చేయడం, మన డబ్బులు మనం రుణాలు తీసుకొని ఆ మాత్రమే నడిపించుకున్నాం. ఈరోజు అదనంగా మహిళా క్యాంటీన్లు ఓపెన్ చేసుకొని ఇవాళ కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్లో మేము పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మాకు రుణాలు ఇస్తూ చిన్న చిన్న వ్యాపారాలకు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అక్కలారా, ఈరోజు ఇంత ముందుకు రావడానికి రేవంత్ అన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు మన ఆఫీసర్లు అయినటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్లు, సిఓలు, అలాగే డిసి సార్లు వీళ్ళందరూ మనల్ని ప్రోత్సహించడంతో ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం. అంతేకాదు, గౌరవనీయులైన సీతక్క గారికి, మన బట్టి విక్రమార్క అన్న గారికి, మీ అందరికి కూడా ఒక మనవి. కుత్బుల్లాపూర్లో గవర్నమెంట్ స్థలాలు బోల్డ్ అన్నాయి సార్. కేవలం తెలంగాణ గవర్నమెంట్ ఉండగా లీడర్లే లక్షాధికారులు అయ్యారు, వాళ్ళే సంపాదించారు. అయ్యా, అక్కడ స్థలం ఉంది, దయచేసి మాకు ఆ స్థలాన్ని, కొంత గవర్నమెంట్ స్థలాన్ని ఇస్తే మేము కూడా అక్కడ నుంచి ఒక పెట్రోల్ బంక్ కానీ ఆశ్రమం లాంటివి కానీ మేము పెట్టుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ, మా రేవంత్ అన్న గురించి మేము గొప్పగా చెప్పుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన మా రేవంత్ అన్న గురించి మహిళా శక్తి సందర్భంగా మేము అందరం కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ యొక్క గవర్నమెంట్ కు మేము మా ఎంత శక్తి మహిళల గురించి ఆలోచించే ఈ ప్రభుత్వం గురించి రేపు మా ప్రభుత్వం నిలబడడానికి మా మహిళలందరం కూడా ఎంతో పెద్దన మేమందరము మాకు గవర్నమెంట్ నిలబడడానికి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి మా అందరి మహిళా సాక్షిగా మీకు తెలియజేసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.